కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ లోకి మరో హీరో కూడా వచ్చేస్తున్నాడా? సంక్రాంతికి వచ్చి తీరాల్సిందే అన్నట్లుగా మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేశారా? గతంలో ఓసారి డబుల్ ఫోర్స్ చేసి చేతులు కాల్చుకున్న స్టార్ మరోసారి ఆ సాహసం చేయబోతున్నాడా? సంక్రాంతి స్లాట్ టైట్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేస్తోన్న హీరో ఎవరు? 2027 సంక్రాంతికి ఇప్పటి నుండే నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ మొదలైంది. ఏడాదికి ముందుగానే ఒక్కొక్కరుగా పొంగల్ స్లాట్ బుక్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ చేశారు నాగార్జున, అనిల్ రావిపూడి, శర్వానంద్, తేజ సజ్జా. ఇక చిరంజీవి, బాలయ్య, పవన్ కూడా రెడీనే అంటున్నారు. ఇంతలో నితిన్ కూడా ఈ టఫ్ కాంపిటీషన్ లోకి హెడ్ పెట్టబోతున్నాడట. అయితే విఐ ఆనంద్ మూవీతో కాదట, కొత్త ప్రాజెక్ట్స్ తోనని సమాచారం. వరుస డిజాస్టర్స్ తో స్ట్రగుల్ ఫేస్ లో ఉన్న నితిన్, ఎల్లమ్మ, స్వారీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ వదిలేసుకుని ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. తాజాగా అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది. ఇందులో నితిన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. గతంలో అల్లరి బుల్లోడులో డబుల్ ఫోజే చేశాడు. కానీ ఫలితం డిజాస్టర్. మళ్లీ ఇన్నాళ్లకు డ్యూయల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అన్నది బజ్. ఇదే కాదు, నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సరికొత్త మూవీతో రాబోతున్నాడు. తొలి మూవీ ఆయతో హిట్ అందుకున్న అంజికే మణిపుత్ర దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు నితిన్. దీనికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. నెక్స్ట్ ఇయర్ పొంగల్ కు మూవీ వచ్చేలా లాక్ చేసుకున్నారట. ఓన్ ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ఠ మూవీస్ లో ఈ సినిమా ఉండబోతోందట. మొత్తానికి 2027 సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య క్లాష్ ఓ లెవెల్లోనే ఉండేటట్లుగా కనిపిస్తోంది. చూడాలి ఆ టైంకి ఎన్ని జాయిన్ అవుతాయో, ఎన్ని వస్తాయో, ఎన్ని జారుకుంటాయో.